ఎన్నికల వాగ్దానంలో భాగంగా నేను కానీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పినాం. కడప ఎన్నికల మేనిఫెస్టోలో బుగ్గొంక ప్రక్షాళన చేస్తామని చెప్పి బుగ్గొంక ఇరువైపులా ఉన్న రహదారుల సుందరీకరణ చేస్తామని చెప్పినాం. అందులో భాగంగానే ఈ యొక్క బుగ్గొంకలో స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసేసి ఈ బుగ్గొంకలోని ఈ జంగిల్నంతా క్లియర్ చేసేసి రేపు ప్రజలకు శుచి శుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగనే మనందరికీ తెలుసు, కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, 2020లో ఒకసారి, 2000 సంవత్సరంలో ఒకసారి, 2020-21 సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చి ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందో. మొన్ననే లాస్ట్ ఇయరే గమనించినాము, 24లో బుడమేరు ఏరు పొంగడం వల్ల ఎంత విజయవాడలో ఆస్తి నష్టం జరిగిందో. ఇవన్నీ అప్పుడున్న పాలకులు పట్టించుకోకుండా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చినాయి. ఈరోజు కడపలో అలాంటి అవస్థలు మనం పడకూడదు, మన భవిష్యత్తు తరాలు పడకూడదు, ఇక్కడున్న పేద ప్రజలు పడకూడదు అని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే ఈ బుగ్గొంక కాలువను 4.6 కిలోమీటర్ల ఈ కాలువను క్లీన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం లెవెల్స్ మెయింటైన్ చేసే నీళ్లు సీదాగా కిందికి వెళ్ళి పెన్నాలకు కలిసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. దాంతోపాటు ఈ బుగ్గొంకకు ఇరువైపులో ఉన్న రోడ్లను కూడా మొన్ననే మొదలు పెట్టాము, 1 నెల అయింది. ఈ రోడ్లను కూడా కంప్లీట్గా పూర్తి చేస్తే ఇక్కడ మీ అందరికీ తెలుసు, కడపలో ఈ గాంజాలు కూడా ఎక్కువ ఈ బుగ్గొంక కాలువకు 2 పక్కల ఈ యొక్క ఆకతాయి మూకలు తిరగడం కానీ, పోలీసు వాళ్ళు పట్టుకొని కోసి ఈ బుగ్గొంకలో దూకేసి పారిపోవడం కానీ, ఒక ఎస్కేపింగ్కు దీన్ని వాడుకుంటా ఉండారు. అలాంటివన్నిటినీ నిరోధించాలంటే ఇది ఒక చైన్ యాక్షన్ లెక్క ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాల్సింది, ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కడప నియోజకవర్గం కోసం. కాబట్టి బుగ్గొంకకు లోపల క్లీన్ చేస్తున్నాము, బుగ్గొంక ఇరువైపులా కూడా రోడ్లు వేస్తున్నాము. దాంతోపాటు బుగ్గొంక ఇరువైపులు ఉన్న రోడ్లకి కాలువలను కూడా తీసుకొచ్చి కడప నుంచి వచ్చిన ప్రతి ఒక్క మురికి నీళ్లు వచ్చేసేసి ఆ మురికి కాలువల నుంచి ముందుకు పోయేసేసి అక్కడ చివరిలో పానంపల్లిలో ఒక ఎస్టీపీ కట్టి ఆ ఎస్టీపీ దగ్గర ఈ యొక్క మురికి నీళ్ళంతా ప్యూరిఫై చేసేసి ఆ తర్వాతలో పెన్నాలో కలపాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. మనం ఎలా నిర్ణయం చేసుకున్నామో ఆ విధంగానే ఒక్కొక్క అడుగు ముందు తీసుకొని వెళ్తా ఉన్నాము. తప్పకుండా ఈ బుగ్గొంకను క్లియర్ చేయాల్సిన అవసరము, ఇరువైపులా రోడ్లను పూర్తి చేయాల్సిన అవసరము, అలాగనే నాలాను ఫినిష్ చేసి ఎస్టీపీ కట్టాల్సిన అవసరం ఉంది. దాని విధంగా కావలసిన కార్యక్రమాలన్నీ చేసుకుపోతాం. ఇంకొకటి ఏంటంటే, ఈ బుగ్గొంకలో ఈ యొక్క చెత్త ఊర్లో ప్రజలందరూ తీసుకొచ్చి వేయడం వల్ల ఈ యొక్క దోమలు ఎక్కువ పెరిగేసి వ్యాధులు ప్రబలనీకి అవకాశం కూడా ఉంది. లోపల ఇప్పుడు మీరే చూస్తున్నారు, మొత్తము ఇళ్లలో పగలగొట్టిన డెబ్రీస్ కానీ మొత్తం తీసుకొచ్చి బుగ్గొంకలో ఒక డెబ్రీస్ వేసేది ఒక ఏమంటారు గార్బేజ్ వేసే స్థలంగా వాడేసుకుంటున్నారు. దీన్ని క్లియర్ చేసుకొని మనం తీసుకొని ఇక్కడ మంచి నీళ్లు పారే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఎప్పుడైనా కానీ ఒకవేళ అతి వర్షాలు కురిస్తే ఈ నీళ్ళ వల్ల దీనివల్ల మన కడప ఇబ్బంది పడుకోకుండా మనం ముందు జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అధ్యక్షుడు గారి సహకారంతో, తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ముందుకు పోతా ఉన్నాము. డెఫినెట్గా కడప కోసం ఆలోచిస్తాము, కడప భవిష్యత్తు కోసం ఆలోచిస్తాం, ముఖ్యంగా కడప యువత కోసం ఆలోచిస్తాం. మేము 40-50 ఇయర్స్ వచ్చినాము. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇక్కడ నుంచి యువత వాళ్ళని ఇప్పుడు చదువుకొని బయటకు వస్తున్న వాళ్ళకి కడప ఒక మంచి నివాసయోగ్యమైన ప్రాంతంగా మనము తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అది మనకు ఈ యొక్క కడపలోని నివాసం ఉంటున్న మనందరి బాధ్యత. కాబట్టి మనందరం కలిసేసి ఈ యొక్క కడపను మంచి నగరంగా తయారుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రకారంగా ప్రతి ఒక్కరం పనిచేస్తామని సందర్భంగా